ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఇప్పుడు మనతో చిత్తూరు జిల్లా జనసేన సెక్రటరీ అలాగే కాపునాడు విభాగ్ జస్ట్లు మనతో ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్నారో అప్పటి నుంచి కూడా మీరు యాక్టివ్ గా ఇక్కడ పిఠాపురంలో మీరు తిరుగుతూ ఉన్నారు. సార్ ఎలా ఉంది ఇక్కడ పిఠాపురం వాతావరణం? వార్ వన్ సైడ్ గా ఉందన్నయ్య. ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గాలే ప్రజలే వాళ్ళే స్వతంత్రంగా వచ్చి మనకి మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాము, మీరు రాకపోయినా మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామని వాళ్ళే చెప్పడంతో జరుగుతుంది. ఎక్కడ చూసినా మన డికే చైతన్య మేడం గారి టీం దగ్గర 100 మందితో టీం చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ 100 మంది కలిసి ప్రతి ఒక్క మండలంకి వెళ్తుంటే కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వారికి కూడా హారతి పట్టి మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. అదే విధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండే మన పవన్ కళ్యాణ్ గారికి 4వ నంబర్ ఇవ్వడం జరిగింది, బ్యాలెట్ బాక్స్ నంబర్. ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలందరూ దృష్టి దీని మీద పెట్టాల్సి ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గుర్తు గాజు గ్లాస్ గుర్తు, అదే విధంగా నంబర్ 4వ నంబరు, అదే విధంగా మన ఉదయ్ శ్రీనివాస్ గారిది 9వ నంబరు, అది గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఓటేయాల్సి ఉంటుంది. అదే కాకుండా మన ఇక్కడ ఉండే ప్రజలు అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతిరోజు తెల్లారితో పూట మీరు అందరూ క్యాన్వాస్ చేసి ఖచ్చితంగా ఆయన భారీ మెజారిటీతో 1 లాక్ మెజారిటీ మనం ఆల్రెడీ గెలిచేసాము. ఇక్కడ ఎంతో మంది నాయకులు వచ్చారని చెప్పడం జరుగుతుంది. మిథున్ రెడ్డి గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, వాళ్ళు కేవలం మనతో మనీతో ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఆ మనీతో మన సార్కి కాలు దుమ్ముతో సమానము. కాబట్టి మీరు ఎటువంటి మనము భయాందోళనకు మాత్రమే ఇక్కడ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మన ప్రజలు అంత పిఠాపురం ప్రజలు చాలా ధైర్యవంతులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బ్యాలెట్ బాక్స్ ముందర చూపిస్తారు. సార్ ఇప్పుడు ఒక కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి నిన్న ఒక మాట అన్నారు. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని కనుక ఇక్కడ ఓడించకపోతే నా పేరు పద్మనాభ కాదు పద్మనాభ రెడ్డి అని చెప్పి పద్మనాభ రెడ్డి అయిపోయారండి. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అయిపోయారు. మీరు పేరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్ సైడ్ మాది ఆల్రెడీ మెజారిటీ గురించి మాత్రం మా ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాది ఇంకేమి గెలుపు అయితే మేము ఆల్రెడీ గెలిచేసాము. మా సంబరాలు ఎప్పుడు జరుపుకోవాలని మేము వెయిట్ చేస్తున్నాం. అంతేగాని కేవలము మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోయేదానికి మేము డేట్ ఫిక్స్ చేసుకోవాల్సిందే. కానీ మీరు పేరు మార్చుకోవచ్చు. ఈ రోజు ముహూర్తం బాగున్నట్లు మీ పేరు మార్చుకోవచ్చు. అంటే మీరు చాలా దుఃఖం క్యాంపెయినింగ్ చేశారు కాబట్టి ఆయన పద్మనాభం గారు ఎప్పుడైనా మీకు క్యాంపెయినింగ్ లో ఎదురుపడ్డారా? లేకపోతే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా నేను ఓడిస్తానని చెప్పి, ఆయన ఎప్పుడైనా ప్రజల్లో రావడం కానీ లేకుంటే వంగగీత గారి తరఫున తిరగడం కానీ చూసారు? సార్ మీరు చూసింది గతం మేము వచ్చినప్పటి నుంచి మేము చెప్తున్నాము. మాకు వచ్చిన కార్యకర్తలు, మాకు వచ్చేంత బలంగా మహిళలు కానీ, యువకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, అదే విధంగా ఇంతమంది జనాభా మా మేడం గారితో పాటు కావచ్చు, మన టీవీ యాంకర్లతో కావచ్చు, మన నాయకులు కావచ్చు, పిఠాపురంలో నాయకులతో కావచ్చు, ఎంత బ్రహ్మరథం పడుతున్నారంటే అలా ఉంది. సముద్రంలా కనిపిస్తుంది. మరి వంగగీత గారు నేను 2-3 సార్లు ఇక్కడ చూడడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ పూల కేవలం 30 మంది జనాభా లేకుండా ప్రచారం చేస్తుండేది మీకు తెలుస్తుంది. వాళ్ళ మీద ఎంత మంది అభిమానంతో ఉన్నారో మీరు చూడొచ్చు. ఇది కంప్లీట్ వన్ సైడ్ వారు. కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మేము సంబరాలకు రెడీ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కేవలం పిఠాపురంకి ఎమ్మెల్యే కాదు కదండి, 170 నియోజకవర్గాలు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయితే మాకు 170 నియోజకవర్గాలు ఎమ్మెల్యే అయినట్లు. మేమంతా అంత బలంగా పనిచేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చాలా ఏరియాలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు కాబట్టి మీరు చాలా ఇష్యూస్ నోటీస్ చేసి ఉంటారు. మీకు నోటీస్ చేసిన కొన్ని ముఖ్యమైన సమస్యలు ఏమైనా కనిపించాయా? సార్ మెయిన్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య అనేది చాలా పెద్ద మేజర్ పాయింట్. నేను చూసిన వరకు అక్కడక్కడ గ్రామాల్లో చూస్తుంటే అంత డెవలప్మెంట్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు రావడంతో కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనేది దేశం వ్యాప్తంగా పేరు టెంపుల్ సిటీగా మనకు చేయొచ్చు. ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఆయన చెప్తాడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకు వ్యూవర్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారు. చేనేతలు కానీ మత్స్యకార రైతులు కానీ వాళ్ళు స్పెషల్ గా కొన్ని కేటగిరీస్ పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్తులో ఇది ఒక మంచి సిటీ తయారవుతుంది. పిఠాపురం అనేది మన దేశంలో చెప్పుకునే తగినంత పేరు ప్రతిష్టలు తీసుకుని రావడం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి దేశానికి ఎలా తెలుసు పరిచయం వ్యక్తి పిఠాపురం అంత స్థాయికి వెళ్తుందని కోరుకుంటున్నాం. ఇంకో ఫైనల్ విషయం ఏంటంటే సార్ ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పన్నారు. మీకు ఇంట్రాక్షన్ లో ఓన్లీ కాపు వల్ల మీకు మద్దతు ఇచ్చారు లేకపోతే అన్ని కులాల మద్దతు ఇచ్చారు? ముఖ్యంగా చెప్పాలంటే కాపుల కన్నా ఫస్ట్ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు మత్స్యకారుల రైతు వాళ్ళు కానీ వ్యూవర్స్ కానీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫస్ట్ మద్దతు తెలుపుతున్నారు. కాపులన్నా కనీసం ముద్రగడ పద్మనాభం ఆయన కాపే, కానీ ఆ పక్క నుంచి ఆయన ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ కాపులంతా ఏకదాటిగా పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా ఇతర కులాలు కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వస్తూ వచ్చి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. మాకన్నా వాళ్ళే ముందు వస్తున్నారు. సో ఇదంతా అపోహ అంటారు ఇంకా మాట అనేది? అది అంతా మీరు అంతా వాళ్ళు చెప్పేదాన్ని అబద్ధాలని సార్. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి
ఆయన గెలిచేశారు. మన అసెంబ్లీలో చూడాలి ఆయన మన ఆ రోజు సంబరాలు జరుపుకుంటూ మనం చేసుకోవాల్సిన ఆయన పేరు కూడా మార్చుకోమని చెప్తాం బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పద్మనాభం రెడ్డి గారు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం అది. మేము ఆయన అవునవును చెప్పారు, మేము టీవీలో చూడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పేరు పద్మనాభం రెడ్డి గారు మార్చుకుంటే మేము చాలా సంతోషిస్తాము. ఎందుకంటే గతంలో ఆయన చేసిన పనులు కానీ ఆ రోజు కాపులకి అండగా ఉంటారని చెప్పేసి ఈ రోజు అండగా ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. మేమంతా కాపులే కానీ మాకైతే ఎక్కడ అండగా కనిపించలేదు. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రం అంతా కాపులంతా ఒక సైడ్ నిలబడితే ఆయన పోయి ఒక సైడ్ నిలబడారు. అది ఎంతవరకు న్యాయమో ఆయన తెలుసుకోవాలి. అదే విధంగా ఈ రోజు అన్ని కులాలు నేను చెప్తాను, మైనారిటీస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కులాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ రోజు పవన్ కళ్యాణ్ కి బ్రహ్మరథం పడుతుంటే ఈ రోజు ఆయన కాపు చెందిన ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు ఎవరికి గులామైనారు, ఎవరింటికి పోయి డబ్బులు తీసుకుని వెళ్ళారు?